ఉండాలి అని నమ్ముతాను. సో క్యారెక్టర్ బేస్డ్ మీద ఉంటుంది. ఏ విలేజ్ అన్న? ఏ విలేజ్? అర్థం కాదు. ఏ విలేజ్ అంటున్నా? షూటింగ్ అనేది ఎక్కడ జరిగింది అంటే? విలేజా? విలేజ్ వచ్చేసి మా సొంతూరు అండి, గుంటూరు దగ్గర. ఇట్లా ఆడైతే అన్ని ఫ్రీ ఉంటాయని అడిగి లేదు. కాదు కాదు, ఈ మూవీ ప్లాన్ చేసినప్పుడే చీరాలలో నేను స్కెడ్యూల్ చేస్తా అని లిటరల్ గా ఆ స్కెడ్యూల్ జరుగుతున్నప్పుడు మాత్రం నేను ముఖేష్ని ఒక 100 సార్లు ఏడిపించుంటాను. మీ అందరూ సొంత ఊళ్ళో సినిమాలు తీస్తారని బయలుదేరి వచ్చేస్తుంటే మేము అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరి రాలేకపోతున్నాము అని. హీ మేడ్ ష్యూర్ దట్ హీ షాట్ అ పోర్షన్ ఇన్ చీరాల, వాళ్ళ హోమ్ టౌన్, ఐ మీన్ సరౌండింగ్స్. ఓకే, అంటే అన్నకి బాగా తెలిసి ఉంటుంది కదా అక్కడ ఏరియాస్ ఎట్లుంటాయో, ఏ గల్లీలో ఎట్లుంటుందో అన్నది, అందుకని అడిగేసారు. లొకేషన్ సర్చింగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ మేము 2000 కిలోమీటర్లు తిరిగి అక్కడికి వెళ్ళి. ఓకే, సో ట్రైలర్ చూస్తుంటే అంజలి గారు స్టార్టింగ్లో మంచిగానే ఇన్నసెంట్గా కనిపిస్తారు, తర్వాత కత్తులు అవన్నీ పట్టించిర్రు. ఏటో మరి ఏం చెప్పనంటుర్రు మీరు? నేను కూడా ఎక్కువ చెప్పాలనుకుంటున్నాను. అలా లేదు, కథకి కావాల్సిన ఏమైతే ఉన్నాయో అవే ఉన్నాయి. అంటే మీరు ఏదో ఊహించేసుకోవద్దు, కాకపోతే కథకి సంబంధించినవి ఆ ట్రావెల్లో ఏమి ఉన్నాయో అవే ఉంటాయి. పాయింట్ ఆఫ్ వ్యూ అంటే యాక్చువల్గా సింపుల్గా చెప్పాలంటే పుష్ప అనే క్యారెక్టర్కి మీరు ఇన్ని వేరియేషన్స్ ఎందుకు, ఎంత ఎమోషనల్ రైడ్ ఎందుకు మీరు ట్రైలర్లోనే చూస్తున్నారు అంటే, బికాజ్ ఆ క్యారెక్టర్ ఇవాల్వ్ అయిన ఒక విధం ఉంటుంది కదా. స్టార్టింగ్ సీన్ నుంచి ఎండ్ సీన్కి వెళ్తున్నప్పుడు ఆ ఆర్క్ ఉంటుంది కదా. దట్స్ ఆల్, దట్ మచ్ పుష్ప హ్యాస్ టు డూ ఇన్ ద మూవీ. లైక్ షీ క్యాన్ డూ ఎనీథింగ్, అంటే అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి తన లైఫ్లో. ఓకే, సో అంజలి గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది చెప్పండి. అంజలి గారి క్యారెక్టర్ అంటే తనకి అనన్య గారి దానికి దీనికి ఏమన్నా సేమ్ అంటే డిఫరెంట్ పార్ట్స్ అండి వీళ్ళవి. ఒక స్టోరీకి సంబంధించినవే. అంటే మీకు ఎలా అంటే నేను మొత్తం మీరు నాతో మొత్తం చెప్పించేసుకుందాం అనే ప్లాన్లో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మీ ఇంటర్వ్యూకి కూడా నేను డెబ్యూటెంట్ కదా, నా ప్రాబ్లం ఏమైపోతుందంటే మొత్తం చెప్పకూడదు చెప్పాలి. నేను కూడా చూసేవాడిని ఒకప్పుడు, ఇప్పుడు నేను చేస్తున్నాను కాబట్టి. సో డిఫరెంట్ పార్ట్స్. నేను అందుకే కాన్షియస్గా చెప్తున్నాను మీకు. కథలో 2 వ్యక్తులు ప్రయాణిస్తున్నారు, అవి 2 ఒక చోట చేరుతాయి, అవసరమైనప్పుడు మాత్రమే చేరుతాయి.